ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి సతీమణి అయినటువంటి నారా భువనేశ్వరి గారికి అరుదైన గౌరవం దక్కిందని చెప్పుకోవాలి. ఏదైతే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్ ఐఓడి ఆధ్వర్యంలో డిస్టింగ్విష్డ్ ఫెలోషిప్ 2025 అవార్డు నారా భువనేశ్వరి గారికి ప్రకటించడం జరిగింది. గతంలో మాజీ రాష్ట్రపతి అయినటువంటి అబ్దుల్ కలాం గారు లాంటి గొప్ప వాళ్ళకు వచ్చినటువంటి ఇదే అవార్డు నారా భువనేశ్వరి గారికి రావడం పట్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. మరి మొత్తానికి ఇదే అంశానికి సంబంధించి పూర్తి విషయాలు తెలుసుకోవడానికి మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కనకదుర్గ వడ్లమణి గారు. మేడం నమస్కారం అండి. నారా భువనేశ్వర్ గారికి ఐఓడి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్ వారి ఆధ్వర్యంలో డిస్టింగ్విష్డ్ ఫెలోషిప్ 2025 అవార్డు రావడం గురించి మీ యొక్క అభిప్రాయం ఏమంటారు? ముందు శ్రీమతి నారా భువనేశ్వరి గారికి మనం అభినందనలు అందజేద్దామండి. తర్వాత ఒక ముఖ్యమంత్రి కూతురుగా, ఒక ముఖ్యమంత్రి భార్యగా వారు అంటే ఈ అవార్డు అందుకోవడం అనేది చాలా ముదావహం. అది కూడా ఆవిడ వ్యక్తిగత సేవలకు గాను. ఆవిడ అంటే వాళ్ళ పేరు చెప్పుకుని వచ్చింది కాదుగా. ఇక్కడ ఇంకొక మాట ఒకటి చెప్పాలండి. ఇప్పుడు నందమూరి తారక రామారావు గారి కూతురు అయినప్పటికీ ఆవిడ్ని బసవ తారకం గారు పెంచిన విధానం మనం అప్రిషియేట్ చేయాలి. తల్లిగా బసవ తారకం గారు ఇంతమంది పిల్లల్ని చాలా చక్కగా పెంచి అభివృద్ధిలోకి తీసుకురావటం అనేది, ముఖ్యంగా ఎన్టీ రామారావు గారు నటనలో చాలా ఆయన సమయం అంతా అక్కడ కేటాయించేటప్పుడు పిల్లల్ని ఆవిడ తీర్చిదిద్దిన తీరు మనం ఈ సందర్భంగా నిజంగా ప్రస్తావించుకోవాలి, అభినందించాలి. తర్వాత మీరు చెప్పినట్టుగా ఐఓడి ఈ సంస్థ తరఫున వారికి ఈ డిస్టింగ్విష్డ్ ఫెలోషిప్ అనేది రావటం అనేది చాలా ముదావహం. 2025కి నవంబర్ 4న లండన్లో జరిగే గ్లోబల్ కన్వెన్షన్లో ఈ అవార్డు ఆవిడ అందుకొని ఉన్నారు. అయితే ఇక్కడ ఇంకొక చిన్న విషయం ఏంటంటే ఈవిడ పేరు పక్కన ఆవిడ డిఎఫ్ అని పెట్టుకోవచ్చు, అంటే ఒక డిగ్రీ లాగా. అది కూడా అంటే వాళ్ళు ప్రస్తావిస్తారు, మీరు అది చూస్తే కనుకైతే మనకు అర్థమవుతుంది. అంటే డిస్టింగ్విష్డ్ ఫెలోషిప్ అని అంటే ఎందుకు ఇచ్చారు ఈవిడికి అంటే, ఈవిడ చేస్తున్న సేవ, సామాజిక సాధికారత కోసం ఆవిడ పాటుపడుతున్న తీరుకి అవార్డుని ఆవిడకి ప్రకటించారు. తర్వాత ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ఆవిడ చేస్తున్న సేవలు అందరికీ తెలుసు. ఆ తర్వాత ఆవిడ మంచి స్కూల్స్ స్థాపించి ఎన్టీఆర్ ట్రస్ట్ తరఫున మోడల్ స్కూల్స్, విద్యను అందిస్తున్న విధానం, ఇవన్నీ కూడా అంటే డౌన్ ట్రోడన్ వాళ్ళ కోసం ఆవిడ పాటుపడుతున్న విధానానికి, వీటన్నింటికి కూడా ఆవిడకి అవార్డు దక్కింది. అంటే ఈ అవార్డు ఈవిడికే ఎందుకు వచ్చిందండి అంటే, వాళ్ళు ప్రతి ఏడాది ఎవరు నిజంగా సేవలు అందిస్తున్నారో వాళ్ళు గుర్తించాక వాళ్ళు ప్రకటిస్తారు. ఇది ఒకళ్ళు అప్లై చేసుకోవటం కాదు. అందుకని ఇది చాలా ప్రత్యేకత కదా. ఇప్పుడు వాళ్ళంతటా వాళ్ళు మన పిలిచి ఒక అవార్డు ఇస్తున్నారు అంటే ఖచ్చితంగా మీరు ఒక సేవ నిజంగా చేసినట్టే. ఆ రకంగా వారికి గుర్తింపు లభించింది. తర్వాత మీరు ఇందాక అన్నారు ఈ ప్రజాసేవ, సామాజిక కార్యక్రమాల్లో ఆవిడ పాల్గొంటున్నారు కదండి. మరి ఈవిడ అబ్దుల్ కలాం ఇలాంటి వాళ్ళ సరసన వీరి పేరు చేరిందని కరెక్ట్. అది ఎందుకంటే ఇంతకుముందు ఈ అవార్డు ఎవరెవరికి వచ్చిందంటే, ఈ డిస్టింగ్విష్డ్ ఫెలోషిప్ అనేది గతంలో భారత మాజీ ఉపరాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం గారికి, తర్వాత హిందూజా గ్రూప్ కో చైర్మన్ గోపీచంద్ గారికి, ఆదిత్య బిర్లా సెంటర్ ఫర్ కమ్యూనిటీ ఇనిషియేటివ్స్ చైర్పర్సన్ రాజశ్రీ బిర్లా గారికి, సన్ ఫార్మా ఎండి దిలీప్ సంఘవి, తర్వాత దుబాయ్ ఎలక్ట్రిసిటీ వాటర్ అథారిటీ ఎండి సయీద్ మహమ్మద్, హీరో ఎంటర్ప్రైజెస్ గోయంకా గ్రూప్ సంస్థల చైర్మన్ సంజీవ్ గోయంకా, ఇట్లాంటి వాళ్ళందరూ ఉన్నారన్నమాట. సో ఈ జాబితాలో ముఖ్యంగా నారా భువనేశ్వరి గారి పేరు చేరడం అనేది చాలా ముదావహం అండి. తర్వాత ప్రజాసేవ, సామాజిక ప్రభావం, నాయకత్వం వంటి రంగాల్లో విశేష కృషి చేసిన వాళ్ళకే ప్రతి సంవత్సరం ఈ ప్రతిష్టాత్మక గ్లోబల్ రికగ్నిషన్గా పరిగణించబడి అవార్డును అందజేస్తారట. సో ఇటువంటి అవార్డు రావడం అనేది నారా భువనేశ్వరి గారికి, అది కూడా ఒక 5 సంవత్సరాలు అన్ని రకాలుగా శ్రీమతి భువనేశ్వరి గారు కావచ్చు, శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఒక పార్టీ నుంచి, ఒక రాజకీయ పార్టీ నుంచి, ఒక ప్రభుత్వం నుంచి వేధింపులు ఎదుర్కొని వాటన్నిటిని తట్టుకొని నిలబడి అప్పుడు కూడా ఈ ట్రస్ట్ని నడపగలిగి మళ్ళీ 15 నెలలుగా దాన్ని అన్ని రకాలుగా ముందంజలోకి తీసుకెళ్తూ ఆవిడ ఈ అవార్డు తెచ్చుకోవటం అనేది మనం ఇక్కడ తప్పకుండా ప్రస్తావించుకోవాలండి. ఎందుకంటే ఇప్పుడు మహిళలు ఆర్థికంగా ఎదగడానికి కావచ్చు, లేకపోతే ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయడం కావచ్చు, తర్వాత విద్యా పథకం ద్వారా పిల్లలకి చదువు చెప్పించడం కావచ్చు, ఇలా చాలా కార్యక్రమాలు వీళ్ళు నిర్వహిస్తున్నారనమాట. వీటన్నిటిని గుర్తించి ఇవాళ ఆవిడకి అవార్డు ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం అండి. మనం మరొక్కసారి వారికి అభినందనలు అందజేద్దాం. ఖచ్చితంగా మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.